అన్న ప్రస్తుతం పీపీపీ మోడల్ పైన వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాదంతం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ దానికి చేస్తున్నటువంటి సపోర్ట్ చూస్తూ ఉన్నాం. ఏంటి ప్రధానంగా ఈ పీపీపీ మోడల్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం జరుగుతూ ఉందా, నష్టం జరుగుతూ ఉందా, ఏంటి? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళ అధికారంలో ఉంటేనేమో వాళ్ళు ఏది చేసినా కరెక్టు, వీళ్ళు అధికారంలో లేకపోతే కూటమి ప్రభుత్వం ఏది చేసినా తప్పు, గవర్నమెంట్ దోసుకు తింటా ఉంది, ప్రైవేట్ వ్యక్తులకు దోసి పెడతా ఉంది అని చెప్పి చెప్తున్న వీళ్ళు గతంలో మీ తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ని ఎలా కట్టారు, అలాగే కొన్ని పోర్టులు కట్టారు, ఎలా కట్టారు? ఈ గంగవరం పోర్టు పీపీపీ విధానంలో మీరు కట్టలేదా? అప్పుడు మీకు అది తప్పు అనిపించలేదా? ఏదైతే మీకు కనీస జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏదైతే ప్రజలకు ఉపయోగకరంగా మీరు ఏదైతే మేము గొప్పగా కొన్ని హాస్పిటల్ కట్టేసాం, 30 కట్టేసాం, 20 కట్టేసాం అని గోలు పెడతా ఉన్నారు. ఒక్క హాస్పిటల్ కూడా ఇవాళ ఎక్కడా కూడా ప్రారంభించలేని పరిస్థితుల్లో మీరుంటే, వాళ్ళ కూటమి ప్రభుత్వం చేతిలోకి అప్పచెబితే, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్లు ఇస్తానన్నారో పెన్షన్లు ఇస్తూ, సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ, ఫ్రీ బస్సును అమలు చేస్తూ, అనేక సంక్షేమ పథకాలతో పాటు మీరు గుంటల్లో ప్రయాణికులు ఆర్టీసీలో కానీ రహదారుల్లో కానీ ప్రయాణం చేయలేక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మీరు ఒక రోడ్డు కూడా పూర్తి చేయకపోతే ఆ రోడ్లు వేసుకుంటూ సంక్షేమ పథకాలు ఇస్తూ, ఏదైతే మెగా డిఎస్సీని ప్రకటించారో నారా లోకేష్ గారు యువకాలంలో మెగా డిఎస్సీని ఇస్తూ ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో మీరుంటే, ఆ ఉద్యోగాలు ఇస్తూ అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ పీపీపీ విధానంలో హాస్పిటల్ కడతా ఉన్నారు. గతంలో చెప్పున్నారు ఈ పీపీపీ విధానం ఏంటి మీకు తెలియపోతే, గతంలో కూటమి నాయకులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, గతంలో కూడా దీని గురించి మాట్లాడున్నారు. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి దీని మీద హక్కు ఉంటుంది తప్ప, ఇది తర్వాత పూర్తిగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, దాన్ని పబ్లిక్ ప్రైవేట్ విధానంలో చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పారు. మీకు ఆ విధానం అర్థం కావట్లేదా, లేకపోతే కూటమి ప్రభుత్వం ఏది చేసినా తప్పు పట్టాలనే ఉద్దేశంతో ఉన్నారనేది అది మీకే తెలియాలి.